ప్రధానంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్. మోర్ ఓవర్ గుజరాత్కే ప్రయారిటీ ఉంది, తెలంగాణకు లేదు. సో ఎప్పుడు చూసినా తెలంగాణ మీద ఏదో రకంగా విషయం జిమ్ముతున్నారు అన్నది ముఖ్యమంత్రి నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్. రైట్, బట్ ఇప్పుడు దీన్ని బీజేపీ ఖండిస్తోంది. నుమాన్ గారు, సో సంఘ విద్రోహ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులను కలవడానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారు కాబట్టే సో దీన్ని పర్యటన అడ్డుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి బీజేపీ చెప్తోంది. ఓకే, వారు సంఘ విద్రోహ శక్తులని, దేశ వ్యతిరేక శక్తులు అని చెప్పేసి వారు అంటున్నారండి. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. మేము జోహరాన్ మమ్దానితో కానివ్వండి, ప్రొఫెసర్తో కానివ్వండి, కలిసేటువంటి విషయాలని మీరు స్పెసిఫిక్ గా చెప్పచ్చు. మీరు నెల రోజుల ముందు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు నెల రోజుల ముందు మీరు ఈ యొక్క మార్పులు చేయండి అని చెప్పేసి చెప్పొచ్చండి. ఆ రోజు చెప్పకుండా సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక కంట్రీలో ఉన్నప్పుడు మీరు రిటర్న్ రండి అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చింది మీరే కదా. ఢిల్లీలో పాస్పోర్ట్ కంట్రోల్లో క్లియరెన్స్ ఇచ్చిందే మీరు కదా. మరి ఇచ్చినాక మీరు సగం దూరం వెళ్ళిన తర్వాత రమ్మని చెప్పేసి చెప్పడము ఇది బాధాకరము. ఇట్ ఈస్ ఇన్సల్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి. వారు మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులు అన్నారు కదా. చైల్డ్ రేపిస్ట్లని కలిసినటువంటి వారిని ఏం చేయాలండి? జెఫ్రీ ఎప్స్టీన్ తో పోయి ఐలాండ్ లో కలిసి చిన్న పిల్లల రేపిస్ట్లని కలిసినటువంటి వ్యక్తుల్ని ఏం చేయమంటారు? క్యాబినెట్ లో కంటిన్యూ చేయాలా? క్యాబినెట్ లో అటువంటి వ్యక్తులని ఈ రోజు క్యాబినెట్ లో పెట్రోలియం శాఖ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తి జెఫ్రీ ఎప్స్టీన్ ని కలిసినాడని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులని క్యాబినెట్ లో కంటిన్యూ చేస్తారా? అటువంటి వ్యక్తులని చైల్డ్ రేపిస్ట్లని మీరు కంటిన్యూ చేస్తారా? పీడోఫైల్ ని మీరు కంటిన్యూ చేస్తారా? ఇదేనా అండి మీరు చెప్పేది? ఇదేనా అండి మీరు చెప్పేటువంటి న్యాయం? వాట్ ఆర్ యూ టాకింగ్ అండి? ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు చెప్పండి. మీరు దిస్ ఈస్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ప్రైమ్ మినిస్టర్ గారి గురించి మధు కిషోర్ క్లియర్ గా చెప్పింది పీడోఫైల్ జెఫ్రీ ఎప్స్టీన్ తో కలిసినారని చెప్పేసి. జెఫ్రీ ఎప్స్టీన్ తో మీరు కలిసారా లేదా? దాని గురించి సమాధానం చెప్పండి మీరు ఫస్ట్. 1 సెకండ్ రవికుమార్ గారు, వాటితో పాటు ఇంకా కొన్ని కూడా ఈ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అంటే 2015లో పాకిస్తాన్కి వెళ్తే అది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాల కోసం, లేదంటే అప్పుడున్నటువంటి ఉద్విగ్న పరిస్థితుల కోసం మోడీ ప్రయత్నం చేస్తారు అనుకున్నప్పుడు, మరి ముఖ్యమంత్రి పర్యటనలో కూడా యూనివర్సిటీల కోసం, ఎడ్యుకేషన్ కోసమా? సరే, వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ దృష్ట్యా అధికారికంగా కలిస్తే తప్పేంటి అన్నది కూడా ప్రశ్నే కదా. మొట్టమొదటి ప్రశ్న, ఈయన అయితే ఎప్స్టీన్ అజోహార్ మాట్లాడుతున్నారు, ఆ కంపారిజన్ రాంగ్ కంపారిజన్. యూ ల్యాండెడ్ ఇన్ టు అ డిఫరెంట్ థింగ్. బట్ యాక్చువల్గా ఇప్పుడు అట్లా చెప్తే నేను ఒక విషయం, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. నిన్ననే అదేది ఆ సాదిక్ ఖాన్ అని చెప్పేసి ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు కారణమైంది కదా సాదిక్ ఖాన్. ఆ సాదిక్ ఖాన్ ని అక్కడ అరే ఒక నిమిషం ఆగు ఆగు డీసీపీని కలిసి డీసీపీ నుమాన్ గారు 1 సెకండ్ క్యాబినెట్ లో ఇట్లా కంటిన్యూ చేస్తారండి. నేను మాట్లాడండి. ఒక నిమిషం రవికుమార్ గారు. డీసీపీ కలిసి సాదిక్ ఖాన్ ని సన్మానించాడు. అంటే ఆ డీసీపీ పోలీస్ అతను అందులో ఇప్పుడు మర్డర్ కి కారణమైనటువంటి వ్యక్తిని కలిసింది. అది మనకు తెలుస్తుందా? అంటే మీ కంపారిజన్ రాంగ్ అంటున్నా. మీరు దానికి దీనికి విదేశీ వ్యవహారాలకి మీరు దానికి ఏంటి కంపారిజన్ నాకు అర్థం జరుగుతుంది. ఆ కంపారిజన్ రాంగ్ అంటున్నా. ఒకటి. రెండోది, పాకిస్తాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ కనుకోకుండా నవాజ్ షరీఫ్ గారిని కలిసి వాళ్ళ ఇంట్లో దిగి వాళ్ళమ్మ కాలు మొక్కి బిర్యానీ తిని వచ్చినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బిర్యానీ తినడం తర్వాత సంగతి. ఒక విషయం ఏంటంటే 2015లో జరిగినటువంటి విషయం ఇది. 2015లో ప్రధానమంత్రిగా 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విత్ ఇన్ ఇయర్ లో ఆయన విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి, తన పాలనకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన పోయిండు. అది మనం యాక్చువల్ గా బయట పెట్టకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అన్ని ఓపెన్ గా మాట్లాడదు కాబట్టి. ఒకటి, దాని గురించి ప్రస్తావన అనేక సార్లు మీరు ప్రస్తావన తీసుకొచ్చినారు. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా దాన్ని వాడుకున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వాడుకున్నాక కూడా అనేక రాష్ట్రాల్లో వాడుకున్నారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో కూడా వాడుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు దానికి సమాధానం చెప్పినారు. అయిపోయింది. మూడో విషయం, ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, ఒక యూనివర్సిటీలో పోయి కలిసి తెలంగాణకు తీసుకొని వస్తే తప్పేంటి అంటున్నారు. నేనేమంటున్నా, మీరు యూనివర్సిటీస్ కి సంబంధించి ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేయాలన్నా, ఇక్కడ ఇంకా వేరే ఏదైనా కొత్త తీసుకురావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి స్కిల్స్ ఇక్కడ ముందు స్టడీ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ స్టడీ చేయండి. ఇక్కడ స్టడీ చేసి ఇక్కడ మీకు అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఇప్పుడు
హార్వర్డ్ తో పోటీ పడుతూ ఉన్నటువంటి యూనివర్సిటీలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి, ఇండియాలో బట్ చాలా అయి ఉండొచ్చు. అంటే రవికుమార్ గారు మీరు వాటిని మీరు మాట్లాడే మాటల్లో అర్థం ఉంది. మీరు ఇక్కడ వదిలేసి ఎక్కడి నుంచి యూనివర్సిటీలు తెస్తా అంటున్నారు, ముందు దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనను రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు, పొలిటికల్ యాంగిల్ కారణంగానే దీని క్లియరెన్స్ ని నిరాకరించిందని చెప్పేసి విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ పొలిటికల్ యాంగిల్ ఏమిటి అన్నది మాత్రం స్పష్టంగా ఇప్పటివరకు చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ చేస్తే ఆరోపణలు వేరు, కేంద్రంగా చెప్పడం వేరు. బట్ కేంద్రం నుంచి ఎట్లాంటి స్పష్టమైనటువంటి సమాధానం లేదు కదా.